గుడ్ మార్నింగ్ అండి. ఇండియన్ సొసైటీలో గిరిజనులు అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్కి సంబంధించి గతంలో క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ గిరిజనులు అంటే అందరికీ తెలిసిందే. గిరిజనులు అంటే కొండ ప్రాంతాల్లో నివసించేవారు. గిరి అనగా కొండ, జనులు అనగా ప్రజలు. అంటే కొండ ప్రాంతంలో నివసించే ప్రజలనే గిరిజనులు అంటాం. ఓకే, ఇక్కడ చూద్దాం. భౌగోళికంగా అరణ్య కొండ ప్రాంతాల్లో, ఒంటరి ప్రదేశాల్లో నివసిస్తూ ఉండి అటవీ ఉత్పత్తులను, పోడు వ్యవసాయంపై ఆధారపడి ప్రత్యేక భాష, సంస్కృతి, వేషధారణను కలిగి జీవించే వారినే గిరిజనులు అంటారు. మళ్ళీ చెప్తున్నా, భౌగోళికంగా అరణ్య కొండ ప్రాంతాల్లో, ఒంటరి ప్రదేశాల్లో నివసిస్తూ అటవీ ఉత్పత్తులను, పోడు వ్యవసాయంపై ఆధారపడి ప్రత్యేక భాష, సంస్కృతి, వేషధారణను కలిగి జీవించే వారిని గిరిజనులు అంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో గిరిజనులు ఉన్నప్పటికీ భారతదేశంలో ఉన్న గిరిజనుల్లో వైవిధ్యం అధికంగా కలదు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో గిరిజనులు ఉన్నప్పటికీ భారతదేశంలో ఉన్న గిరిజనుల్లో వైవిధ్యం అధికంగా కలదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో గిరిజనుల్లో అధిక వైవిధ్యం. తర్వాత గిరిజనులను సూచించేందుకు రాజ్యాంగంలో షెడ్యూల్ ట్రైబ్ అనే పదాన్ని ఉపయోగించారు. గిరిజనులను సూచించేందుకు భారత రాజ్యాంగంలో షెడ్యూల్ ట్రైబ్ అనే పదాన్ని ఉపయోగించారు. షెడ్యూల్ ట్రైబ్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినది షెడ్యూల్ ట్రైబ్ అనే పదాన్ని మొదటిసారిగా వినియోగించింది ఎవరు అంటే సైమన్ కమిషన్. షెడ్యూల్ క్యాస్ట్ అనే పదాన్ని మొదటిసారిగా వినియోగించింది సైమన్ కమిషనే. షెడ్యూల్ ట్రైబ్ అనే పదాన్ని మొదటిసారిగా వినియోగించింది సైమన్ కమిషన్. ఎస్సీ ఎస్టీ పదాలను మొదటిసారిగా వినియోగించింది ఎవరు అంటే సైమన్ కమిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్. తర్వాత భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 366 క్లాస్ 25 ఆర్టికల్ 366 క్లాస్ 25 ప్రకారం గిరిజనులు అంటే నిర్వచనాన్ని ఇచ్చింది. గిరిజనులు అనే దానికి నిర్వచనం ఎక్కడ భారత రాజ్యాంగంలో ఇవ్వబడింది అంటే ఆర్టికల్ 366 క్లాస్ 25. ఆర్టికల్ 366 మీకు పాలిటీ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ అవుతున్నాయి ఇక్కడ. తర్వాత ఆర్టికల్ 342 ప్రకారం, చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 342 ప్రకారం రాష్ట్రాల వారీగా గిరిజనుల జాబితాను రాష్ట్రపతి ప్రకటిస్తారు. ఆర్టికల్ 342 ప్రకారం రాష్ట్రాల వారీగా గిరిజనుల జాబితాను రాష్ట్రపతి ప్రకటిస్తారు. గిరిజనుల జాబితాను ఎవరు ప్రకటిస్తారంటే రాష్ట్రపతి ప్రకటిస్తారు. షెడ్యూల్ క్యాస్ట్ జాబితాను ఎవరు ప్రకటిస్తారంటే రాష్ట్రపతి ప్రకటిస్తాడు. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. తర్వాత భారత రాష్ట్రపతికి తనకు రాజ్యాంగం ఇచ్చిన అధికారం ఆధారంగా ఇప్పటికీ 730 రకాల గిరిజన తెగలను దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో గుర్తించారు. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత రాష్ట్రపతికి తనకు ఇచ్చిన అధికారం ఆధారంగా ఇప్పటికీ భారతదేశంలో ఎన్ని గిరిజన తెగలు ఉన్నాయి అంటే 730 తెగల్ని గుర్తించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఈ గిరిజనులకు సంబంధించి రాజ్యాంగంలో పర్టికులర్గా ఎక్కువ అటానమస్ కౌన్సిల్ కానీ, తర్వాత వారికి ప్రత్యేక కేటాయింపులు కానీ ఎక్కడ తెలియజేస్తుంది అంటే భారత రాజ్యాంగంలో 6వ షెడ్యూల్లో తెలియజేయడం జరిగింది. 6వ షెడ్యూల్లో ఉన్న రాష్ట్రాలు ఏంటి అని అడిగాడు గతంలో బిట్టు. 6వ షెడ్యూల్లో ఉన్న రాష్ట్రాలు ఏంటి అని అడిగాడు. చాలా ఇంపార్టెంట్. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. వీటికి కోడ్ పెట్టాను చూడండి, ఆమె మిత్ర.
అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం గుర్తుపెట్టుకోవడానికి ఆమె మిత్ర 6వ షెడ్యూల్లో ఉన్నది. వీటికి సంబంధించిన అటానమస్ కౌన్సిల్ ఉంటుంది. ఏంటి అటానమస్ కౌన్సిల్ అంటే ఏం లేదండి, వీటికి సంబంధించిన మామూలుగా అంటే అన్ని రాష్ట్రాలకి గవర్నర్ ఎలాగైతే అన్నీ చూస్తారో ఇక్కడ అటానమస్ అనేది చూస్తుంది. ఓకే, రైట్. గిరిజనులు నిర్వచనాలు, గిరిజనులకు వాటికి సంబంధించిన నిర్వచనాలు. టక్కర్ బప్ప అనే సంఘ సంస్కర్త గిరిజనులను ఆది ప్రజలు అని పిలిచారు. ఏమని పిలిచారు? గిరిజనుల్ని ఆది ప్రజ అని పిలిచారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆది ప్రజ అని పిలిచింది గిరిజనులను టక్కర్ బప్ప. అయితే షెడ్యూల్ కులాలను హరిజనులు అని పిలిచింది ఎవరు? సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వారికి నేను గత క్లాస్లో చాలా డీప్గా చెప్పాను. షెడ్యూల్ కులాలని, ఎస్సీలను షెడ్యూల్ కులాలని హరిజనులు అని పిలిచింది ఎవరు? హరిజనులు అని పిలిచింది ఎవరు? కామెంట్ పెట్టేసి. హరిజనులు అని పిలిచింది ఎవరు? తర్వాత హుట్టన్, ఈయన గిరిజనుల్ని ప్రిమిటివ్ ట్రైబ్స్ అని పిలిచారు. ఏమన్నారు? ప్రిమిటివ్ ట్రైబ్స్. తర్వాత ఇక్కడ ఉన్న బాక్స్ చూడండి, డీప్గా ఇచ్చాను. మొదట ప్రిమిటివ్ ట్రైబ్ అని పిలిచింది ఈయన. తర్వాత ఇక్కడ చూడండి, మొదట ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ప్రిమిటివ్ ట్రైబ్స్ అని ఆయన పిలిచాడు. తర్వాత వీటిని ఏమన్నారంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అని పిలిచేవారు. కానీ ప్రిమిటివ్ అనే పదం నెగిటివ్గా భావించబడుతుందని, గిరిజనులు తక్కువ చేసి చూపించేలా ఉందని విమర్శలు వచ్చాయి. అందుకే 2006 ఇయర్ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. 2006లో ఈ పేరు మార్చి పర్టికులర్లీ ట్రైబల్ గ్రూప్స్ అని పిలిచారు. ఏమని పిలిచారు? 2006లో పర్టికులర్లీ ట్రైబల్ గ్రూప్స్ అని పిలిచారు. అయితే 2013 సంవత్సరం నుండి 2013 సంవత్సరం నుంచి పర్టికులర్ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని పిలుస్తున్నారు. 2013 సంవత్సరం నుంచి పర్టికులర్ వనరబుల్ ట్రైబ్స్ అని. ఈ పేరు ఎలా మారింది అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ డీప్గా అడిగితే ఇలా అడగాలి, ఇలా అడిగినా పెట్టుకోకూడదు. కాబట్టి కొంచెం నీట్గా ఇచ్చాను, జాగ్రత్తగా చదువుకోండి. నెక్స్ట్ ILO వారు గిరిజనులు ఏమన్నారు అనేది ఇక్కడ ఇచ్చాను చూడండి. తర్వాత పర్టికులర్ వర్నలబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ఏంటి? పర్టికులర్ వర్నలబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ఏంటి? దేశవ్యాప్తంగా ఆర్టికల్ 342 ప్రకారం రాష్ట్రాల వారీగా గిరిజనుల జాబితాను రాష్ట్రపతి గుర్తించిన 730 గిరిజన తెగల్లో 730, అలాంటి మీకు చెప్పాను 730 గిరిజన తెగలు గుర్తించబడ్డాయి. ఈ 730 గిరిజన తెగలలో 75 తెగలు అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎన్ని తెగలు అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పింది అంటే 75 తెగలు అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని, ఈ గిరిజన తెగలనే పర్టికులర్ వర్నలబుల్ ట్రైబ్ గ్రూప్ అని అంటాం. పర్టికులర్ వర్నలబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటాము. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, 75. తర్వాత భారతదేశవ్యాప్తంగా అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్న అంటే అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్న 75 ఈ గిరిజన తెగల నుంచి అత్యధికంగా ఒడిస్సా రాష్ట్రంలో 13 ఉన్నాయి. అత్యధికంగా ఒడిస్సా రాష్ట్రంలో 13 కలవు. ఆంధ్రప్రదేశ్లో 7. ఒడిస్సాలో 13, ఆంధ్రప్రదేశ్లో 13 కలవు. ఓకే అండి, గుర్తుపెట్టుకోండి. ఒడిస్సాలో 13, ఆంధ్రప్రదేశ్లో 7. ఒడిస్సాలో 13, ఆంధ్రప్రదేశ్లో 7. మన ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆంధ్రప్రదేశ్లో 7, ఒడిస్సాలో 13. ఆంధ్రప్రదేశ్ 7 అన్నది గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇమేజ్లో మీకు క్లియర్గా ఇచ్చాను చూడండి, ఎలా మారింది, ఎలా వచ్చింది.
ప్రిమిటివ్ గ్రూప్స్ నుంచి ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ తర్వాత ఎలా మారింది, 2006లో ఎలా మారింది, తర్వాత మళ్ళీ ఎలా మారింది, పర్టికులర్లు ఎలా మారింది, 2013లో వల్నరబుల్ అనేది యాడ్ చేశారు. తర్వాత ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది, వాళ్ళని ఏమని పిలిచింది, తర్వాత ఎన్ని భారతదేశంలో ఎన్ని ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి, అయితే ఏ రాజ్యాంగ హక్కు ద్వారా ఏ రాజ్యాంగ ఆర్టికల్ ద్వారా గుర్తించబడుతుంది, అయితే ఇప్పుడు ఎన్ని పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చాను. తర్వాత ఆర్టికల్ రాజ్యాంగం ఆధారాలుగా ఇచ్చాను, కొన్ని కీ పాయింట్స్ ఇచ్చాను ఇక్కడ ఏంటి అనేది, ఎలా మార్పులు ఇచ్చాను. చాలా జాగ్రత్తగా ఇవన్నీ చూసుకోండి, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ పేపర్ ఏమైనా ఉంటే మీ దగ్గర చెక్ చేసుకోండి, ఇవి ఉంటాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబ్ గ్రూప్స్కి సంబంధించి కొన్ని విషయాలు. ఆదిమ జీవనాన్ని కలిగి ఉండటం అంటే వేట సేకరణపై ఆధారపడటం. ఎలాంటి ఆదిమ జీవనాన్ని కలిగి ఉండటం అంటే వేట సేకరణ ఎలా ఆధారపడ్డారు అనే దానికి, జంతువులు వేటాడడం, అడవి పండ్లు వేర్లు మూలికలు సేకరించడం, ఆధునిక సౌకర్యాలు తక్కువ ఉంటాయి, టెక్నాలజీ మెషిన్సెస్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువ అండి, అంటే మీకు అసలు ఉండవు చాలా ప్రాంతాల్లో. ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం వెలుగులోకి వస్తున్నారు, కానీ అప్పుడు అసలు లేదు. ప్రకృతికి దగ్గర సంబంధం ఉండదు, ప్రకృతికి దగ్గర సంబంధం పట్టణానికి దూరం సంబంధం, గుర్తుపెట్టుకోండి. ప్రకృతికి దగ్గర సంబంధం పట్టణానికి దూరపు సంబంధం, అది అనబోయి అలా అన్నాను. పట్టణానికి సంబంధం ఉండదు, ప్రకృతిలో దగ్గర సంబంధం ఉంటుంది, పట్టణానికి సంబంధం ఉండదు. తర్వాత అడవులు కొండలు వారి జీవనాధారం. సాంప్రదాయ పద్ధతులు, పాత పరికరాలు పాత విధానాలు. మీరు చూడండి అప్పుడప్పుడు న్యూస్లోకి వస్తుంటాయి, ఎక్కడో ఉంటారండి వారు పాపం, వారికి మనకున్నంత ఐక్యూ లెవెల్స్ ఉండవు, మనలా ఆలోచించరు, అసలు వారికి సోషల్ మీడియా అంటేనే తెలియదు, కరెంటు ఉండదు, వారి వేషధారణ, వారి బట్టలు వేసుకునే విధానం చాలా అంటే చాలా ఉంటుందండి. కాలక్రమేణా జనాభా తగ్గుతూ ఉండడం అంటే ఆరోగ్య సదుపాయాలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనకే ఆరోగ్య సదుపాయాలు బాగున్నాయి, వారికి ఎలా ఉంటాయి, సమ్ టైమ్స్ మనకు కూడా లైక్ కరోనా లాంటివి వచ్చినప్పుడు ఏమైంది, పిట్టలు రాలిపోయారు జనాలు. ఎందుకు అంటే వాటికి సంబంధించిన వ్యాక్సిన్ లేదు. ఇప్పుడు ఎక్కడో అడవిలో ఉంటారు, వారికి డాక్టర్ అంటే తెలియదు, అంత నాటు వైద్యము వేర్లు మూలికలు అడవులు ఇలా ఉంటుంది. సో వారికి ఏదైనా కొంచెం ఎక్కువ డిసీజెస్ వస్తే, వారికి ఎక్కువ వ్యాధులు వస్తే, ఇలాంటి ఆరోగ్య సదుపాయాలు లేక వారి సంఖ్య తగ్గుతుంది అని చెప్తున్నారు. ఆసుపత్రులు డాక్టర్లు అందుబాటులో లేకపోవడం, పోషకాహార లోపం. మీరు సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివినప్పుడు థింక్ 8th క్లాస్ అనుకుంటా, బెరీ వ్యాధి, తర్వాత వచ్చేసి సంథింగ్ ఇంకోటి ఉంటుందండి, విటమిన్స్ లోపం వల్ల ఇలా బక్కగా ఉంటాడు పిల్లోడు, తర్వాత వచ్చేసి అలా పోషకాహార లోపం తక్కువ ఉండడం. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మనిషి పోషకాహార లోపంతో ఉండకూడదంటే ఎన్ని క్యాలరీల ఫుడ్ని తీసుకోవాలి, పర్ డే ఎన్ని క్యాలరీస్ ఫుడ్ని తీసుకోవాలి, ఎవరైనా చదివింటే కామెంట్ పెట్టండి. ఎన్ని క్యాలరీస్ ఫుడ్ని తీసుకోవాలి ఒక రోజుకి ఆరోగ్యవంతమైన మనిషి. సరైన ఆహారం లేకపోవడం, అవగాహన లేకపోవడం, తర్వాత శుభ్రత, ఆరోగ్యంపై తక్కువ అవగాహన, బయటి ప్రపంచంతో తక్కువ సంబంధం, అభివృద్ధి సదుపాయాలు అందించకపోవడం. తర్వాత అత్యంత మారుమూల ప్రాంతంలో నివసించడం, అడవి కొండ ప్రాంతాలు, రోడ్డు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం తక్కువ, బయట ప్రపంచం తక్కువ సంబంధం, మార్కెట్ స్కూల్ హాస్పిటల్ సులభంగా వెళ్ళలేరు, స్వయం ఆధారిత జీవనం, తామున్న వనరులతోనే తాము జీవిస్తారు. తర్వాత నాగరికత సమాజానికి చాలా దూరంగా ఉంటారు, అంటే గిరిజనుల యందు తీవ్రమైన వెనుకబాటుతనం కలిగిన భాషాపరంగా సాంస్కృతిక పరంగా మరియు జనసంఖ్య తగ్గుతూ ఉండడం. ఇదండి
ఇప్పుడు చెప్పిన వీటి నుంచి బిట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా అంటే చాలా జాగ్రత్తగా చూడండి. వాట్ ఈజ్ వాట్ అన్నది క్లియర్గా ఇచ్చాను. మీకు అర్థం కావడానికి టేబుల్ వేసాను, కోడ్స్ పెడుతున్నాను. ఏంటి అంటే అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి.